హలో గైస్, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ హన్షునిష్క స్టాక్స్. ఈరోజు వీడియో ఏంటంటే సండే స్పెషల్ మటన్ కర్రీ మా అమ్మ చేతి స్టైల్లో ఎలా చేసుకుంటారో చూసేద్దామా? ఓకే గైస్, లెట్స్ గెట్ ఉంటుంది ఆ వీడియో. ముందుగా ఒక బౌల్లో మటన్ వేసుకొని అందులో ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, అలాగే ధనియా పౌడర్, గరం మసాలా పౌడర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటే మటన్కి మసాలాలో బాగా పడుతుంది. ఇలా కలుపుకున్న దాన్ని ఒక అర్ధగంట సేపు పక్కన పెట్టుకోవాలి. ఇవి పక్కన పెట్టుకొని గ్యాస్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ఒక బాండి పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ పోసుకోవాలి. మీకు చెప్పానుగా ముందే, నాన్ వెజ్లోకి కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటే బాగుంటుందని. ఇందులో ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అలాగే ఉల్లిపాయలు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇవి బాగా వేగిన తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. మీకు ముందే చెప్పానుగా, అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పటిదప్పుడు దంచుకొని వేసుకుంటే టేస్ట్ బాగుంటుందని. ఇవి పచ్చివాసన పోయిన తర్వాత అందులో 1 స్పూన్ పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా పసుపు కూడా కొంచెం వేగిన తర్వాత అందులో పక్కన పెట్టుకున్న మటన్ వేసుకోవాలి. దీన్ని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ ఉడకనివ్వాలి. తర్వాత మూత తీసి మళ్ళీ బాగా కలుపుకోవాలి. ఇది మటన్ కాబట్టి చికెన్ లాగా తొందరగా ఉడకదు, కొంచెం టైం పడుతుంది. బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని మళ్ళీ 10 మినిట్స్ ఉడకనివ్వాలి. మూత తీసి మళ్ళీ కలుపుకోవాలి. కానీ నేను ముక్క ఉడికిందా లేదా అని చూస్తున్నా, కొంచెం ఉడికింది. ఈ టైంలో కారం వేసుకోవాలి. ఇక నేను 2 టేబుల్ స్పూన్స్ వేసాను. 2 స్పూన్స్ కారం, 1.5 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ ధనియా పౌడర్ వేసాను. ముందుగా మనం మ్యారినేట్ చేసుకున్నప్పుడు అందులో కలిపాం కాబట్టి టేస్ట్ తగ్గట్టు చూసుకొని కలుపుకోవాలి. ఇవి బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ ఉడకనివ్వాలి. 10 మినిట్స్ తర్వాత
మూత తీసి బాగా కలుపుకోవాలి. ఈ టైంలో వాటర్ పోసుకొని పులుసు పెట్టుకోవాలి. కొన్ని వాటర్ పోసాను. వాటర్ పోసేసి మళ్ళీ ఇంకా కొన్ని వాటర్ పోస్తున్నా, అవి సరిపోతాయో లేవో అని. ఇలా కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలి. ఒక 10 మినిట్స్ తర్వాత చూసారుగా ఎలా మరుగుతుందో. దీన్ని బాగా కలుపుకోవాలి. మళ్ళీ ఇలా కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలి. మళ్ళీ మూత తీసి మళ్ళీ బాగా కలుపుకోవాలి. చూసారుగా పులుసు కూడా చిక్కబడింది, ముక్క కూడా ఉడికేసింది. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుంటే అయిపోతుంది. చూసారుగా ఎలా ఉందో. ఓకే ఫ్రెండ్స్, చూసారుగా ఫ్రెండ్స్ యమ్మీగా ఎలా కనిపిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ subscribe to my channel, like, share and subscribe to my channel. Thanks for watching.